ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రాన్ని మొన్న దర్శించుకోవటం జరిగింది. అనుకోకుండా వెళ్ళటం వల్ల దర్శనం స్లాట్లు కానీ అకామిడేషన్ కానీ ఏమీ కూడా మాకు లేవు. మేము డోనర్ లెటర్స్ కానీ విఐపి రికమెండేషన్ లెటర్స్ కానీ కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఆ శ్రీనివాసుడి రికమెండేషన్ చాలని భావించడంతో నడకదారిలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాం. ఆ యాత్ర ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. మేము ట్రైన్ దిగి వెంటనే విష్ణు నివాసానికి చేరుకుని అక్కడ ఫ్రెష్ అప్ అయి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో నడకదారి టోకెన్ తీసుకుని బయటికి వచ్చాం. ఇదే అలిపిరి బస్సు మార్గం గుండా వెళ్ళేవాళ్ళు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు, నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. కానీ మేము అలిపిరి నుంచి మెట్లు ఎక్కలేదు. క్యాబ్లో శ్రీవారి మెట్టు చేరుకుని అక్కడి నుంచి నడక ప్రారంభించాం. ఎందుకంటే శ్రీవారి మెట్టు నుంచి మెట్లు ఎక్కితేనే మనకి దర్శనం లభిస్తుంది. ఇదే శ్రీవారి మెట్టు. ఇక్కడి నుంచే మేము నడక ప్రారంభించాం. దారి పొడుగున అందమైన కొండలు, లోయలు, ఎత్తైన పచ్చటి చెట్లు, దట్టమైన అడవి మార్గం చాలా ఆనందంగా గడిచింది. ఈ ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నిక్కి వెనక్కి చూడు. మెట్లు ఎక్కుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గం గుండా మెట్లు ఎక్కుతున్నాం. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఓ 10% ఎక్కుంటాం అంతే. సరిగ్గా హాఫ్ వచ్చాం. 1200 మెట్లు. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. శ్రీవారి మెట్లు మార్గం గుండా ఇప్పటికీ సగానికి పైగా ఎక్కాం. ఇంకొద్దిసేపట్లో ఇంకా పైకి వెళ్ళిపోతాం. చుట్టూ దట్టమైనటువంటి అడవులు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదిగోండి, మా అమ్మాయి కూడా నాతో వచ్చింది. చూసారా వ్యూ ఎంత బాగుందో? దట్టమైన అడవులు, లోయలు ఎంత లోపలికి ఉందో చూడండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ట్రెక్కింగ్. నియర్లీ 2300 మెట్లు ఎక్కేసాం. ఇంకొక 80 మెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా ఈజీగా ఎక్కేస్తాం. అబ్బో మా వాళ్ళు ముందు గుండా ఎక్కుతున్నారు. ఇగో బోర్డు ఇది. ఇంకా 88 మెట్లు మాత్రమే ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ట్రెక్కింగ్. 3288 మెట్లు సక్సెస్ఫుల్గా ఎక్కేసాం. రేపటికి దర్శనం ఉంది. దర్శనం చేసుకోవడమే. ఓం నమో వెంకటేశాయ. మొత్తానికి కొండపైకి చేరుకున్నాం. ఆ తర్వాత మా దర్శనం, అకామిడేషన్ ఎలా జరిగిందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.